శాసన మండలి సమావేశాలు హాట్ గా కొనసాగాయి. ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలపై సానుకూలంగా స్పందించారు అధికార ప్రతిపక్షం సభ్యులు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో సాధ్యమైనంత వరకు స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ను ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తున్నామన్నారు. మైదాన ప్రాంత జిల్లాల్లో ఐటీడీఏల ఏర్పాటు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు అధికార పక్షం సభ్యులు. ఐదో రోజు శాసన మండలి సమావేశాలు హాట్ గా కొనసాగాయి. కొడంగల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి కొడంగల్ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభిస్తామని తెలిపారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు కూడా ప్రారంభిస్తున్నామన్నారు. ఆరోగ్య రంగానికి సంబంధించి శాసన మండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 50 బెడెడ్ హాస్పిటల్స్ ఉన్నా, 100 బెడెడ్ హాస్పిటల్స్ ఉన్నా 220 is the minimum for intake of 50 seats. ఆ 220 పడకల హాస్పిటల్ని ఏర్పాటు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ చేసి ఎన్ఎంసి 4 అంగీకరించి మళ్ళీ 4ని రిజెక్ట్ చేసే పరిస్థితి ఉంటే మళ్ళీ అప్లైట్ అథారిటీకి అప్పీల్ చేసుకొని విజయవంతంగా 8 కాలేజీలను మంజూరు చేసుకొని ఇలా 8 కాలేజీలో కూడా ఈ అడ్మిషన్స్ అయిన అధ్యక్ష. ఈ 8 కాలేజీలు కూడా విజయవంతంగా నడిపించే దిశగా మేమున్నాం అధ్యక్ష. కొడంగల్లో ఇంకొక మెడికల్ కాలేజీ రాబోయే సంవత్సరంలో ప్రారంభించబోతున్నాం అధ్యక్ష. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా సంస్థల్లో ఎన్నో మార్పులు తెస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రధానంగా టీచర్ల సమస్యలు పరిష్కారం చేసి ఒత్తిడి నుంచి బయటపడేశామన్నారు మంత్రి. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచామన్నారు పొన్నం. అనేకమైన అంశాలని నిజం చెప్పినట్టుగా టీచర్లకు సంబంధించినటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ తొలగించడమే కాక మౌలిక సదుపాయాలు కలగజేయడమే కాక పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చాలా సంవత్సరాల తర్వాత ఇటు మెచ్చార్జీలు పెంచడం, ఇటు నియామకాలు చేయడం, అటు ట్రాన్స్ఫర్లు చేసుకోవడం, ప్రమోషన్లు ఇచ్చుకోవడం, మెచ్చార్జీలు పెంచడం, వారికి సంబంధించిన కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం, నూతన భవనాలు నిర్మించుకునే విధంగా ఇన్ని రకాల చర్యలు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఏదైనా అరకొర లోపం ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి మేము సానుకూలంగా ఉన్నామనేటువంటి మాట మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తాను. మైదాన ప్రాంతాల్లో కొత్త ఐటీడీఏలను ఏర్పాటు చేసే విషయం పరిశీలనలో ఉందన్నారు మంత్రి సీతక్క. ప్రస్తుతం 21 మైదాన ప్రాంత జిల్లాలకు వర్తింపజేస్తున్నామన్నారు. ఇది హైదరాబాద్ నుంచి పనిచేస్తుందన్నారు. ప్రధానంగా చెంచులు నివసించే ప్రాంతాల్లోనూ ఐటీడీఏ విస్తరింపజేసే విషయం కూడా పరిశీలనలో ఉందన్నారు మంత్రి. జీవీవీకే స్కూల్స్ ద్వారా మనం పెట్టడం జరిగింది. ప్రతి ఊరికి గూడానికి తండకు చెంచు పెట్టలకు ఒక స్కూలు, అవి కొన్ని మూతపడ్డాయి. వాటన్నింటిని కూడా గుర్తించి తప్పకుండా మళ్ళీ పునర్ప్రారంభించడం జరుగుతుందని తెలియజేస్తాం. హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని మెట్రో రైలు రవాణాలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇప్పటి వరకు ఉన్న 3 కోచ్ను 6 కోచ్గా మార్చే దిశగా సర్కార్ ఆలోచించాలన్నారు జీవన్ రెడ్డి. అలాగే సెకండ్ ఫేజ్ మెట్రో రైలు నిర్మాణం ఎప్పటి వరకు పూర్తవుతుందో క్లారిటీ ఇవ్వాలన్నారు జీవన్ రెడ్డి. ఈ హైదరాబాద్ సంబంధించిన మెట్రో రైల్ మోస్ట్ ఆఫ్ ది ప్యాసింజర్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ దిస్ మెట్రో రైల్. మనం ఆరంభంలో ఏదైతుందో ఆశించిన మేర ఫలితం కనబడకున్నా కానీ ప్రస్తుతం ఏదైతుందో మెట్రో రైల్ పై డిపెండెన్సీ పెరిగిపోయింది. కాబట్టి మీరు దీన్ని 6 కోచ్గా దీన్ని ఇంక్రీజ్ చేయడానికి ఏమాత్రం అవకాశం ఉందో దయచేసి ఆ విధంగా పరిశీలింప చేయాలి. Sir, the solution for this is only to increase the frequency of the trains. Anywhere in the world, when there is heavy rush and when there is a need to accommodate all the passengers, the frequency of the rail is being considered, Adhyaksha. విద్యాశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు ఎమ్మెల్సీ బలమూరి వెంకట్. సీఎం ఆదేశాలతో విద్యా సంస్థలో ఎక్కడ సమస్యలు ఏర్పడినా వెంటనే పరిష్కరించేలా సీఎం సూచనలతో సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు బలమూరి వెంకట్. ముఖ్యమంత్రి గారు బాధ్యతతోటి విద్యాశాఖని కంప్లీట్గా ప్రక్షాళన చేయాలి, దాన్ని ఒక గాడిలో పెట్టాలి. ఎందుకంటే అది దాని పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పని వారే స్వయంగా ఈరోజు విద్యాశాఖలో టీచర్స్ ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, డైట్ ఛార్జీల పెంపులు కానీ, ఏదైతే సంబంధించి కాస్మెటిక్ ఛార్జెస్ పెంపులు కానీ ప్రతి అంశం పైన శ్రద్ధతోటి బాధ్యతతోటి ఏదైతే వారే రియాక్ట్ అవుతూ ఎక్కడ ఇన్సిడెంట్స్ జరిగినా స్థానిక ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్లడము, విద్యార్థి సంఘాల పక్షాన ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ 317 బాధితులు ట్రాన్స్ఫర్ల కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఉద్యోగులు చాలా ఆశలతో ఉన్నారన్నారు. ఈ సమస్యలకు ఇకనైనా పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉందన్నారు. పలు బిల్లులపై చర్చల తర్వాత మండలిని రేపటికి వాయిదా వేశారు స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి.